సర్వోన్నతుడ, మహోన్నతుడ, గొప్ప దేవ, నీకు వందనములు, స్తోత్రములు నాయన. అద్వితీయుడు, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడవు తండ్రి. నీకే వందనములు, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి కాలంలో తండ్రి నీ సన్నిధిలో చేరి ఉన్నాము. పగలంతా కూడా మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన దేవా, నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము. మా దేవ, మా జీవితాలలో మీరు మాకు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈ దినం కూడా మాకు ఎన్నో మేలులు అనుగ్రహించావు. అనుక్షణము మాకు తోడుగా ఉన్నావు. మమ్మల్ని కాపాడి మేము ఎక్కడ తిరుగుతున్నప్పటికీ, ఏ ప్రదేశంలో నడిచినప్పటికీ నీ యొక్క ఆ, నీ యొక్క గొప్ప కాపుదలతో కాచి రక్షించి మమ్మల్ని ఈ సమయంలో ఇంటికి చేర్చి ఉన్నావు తండ్రి. నీకే వేలాది వేల స్తోత్రములు తండ్రి. మేము చేస్తున్నటువంటి మా పనులలో మాకు మీరెంతగానో విజయం ఇచ్చి నడిపించిన దేవా, నీకే స్తోత్రములు. ఈ దినము ప్రభా, ఈ రాత్రి సమయంలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మేము నిద్రించక ముందు తండ్రి నిన్ను ప్రార్థించుకుంటున్నాము. ఈ దినం మేము చేసిన అపరాధములన్నింటినీ కూడా క్షమించండి. ఇతరుల మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభా, మా ప్రార్థనలు ఎవరెవరు కోరుతున్నారో వారందరిని బట్టి కూడా వారిని జ్ఞాపకం చేసుకుంటూ నీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దినము వాక్య ధ్యానం నిమిత్తం 116వ కీర్తన 7, 8, 9 వచనంలో చదువుకుంటున్నాం నాయన. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలం గడుపుదును అని కీర్తనాకారుడు ఎంతో ధైర్యంగా, ఎంతో విశ్రాంతిగా చెప్తూ ఉన్నాడు. అవును, అతను పొందినటువంటి ఆ యొక్క కాపుదలను బట్టి, అతను పొందినటువంటి ఆ రక్షణను బట్టి, ఆ ప్రొటెక్షన్ను బట్టి అతడు ఎంతగానో సంతోషంగా నిన్ను స్తుతిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినం అలాంటి స్థితిలో ఉన్న మమ్మలను కూడా మీరు ఆశీర్వదించండి. అవును ప్రభా, మీరు మాకు క్షేమము విస్తరింపజేసి ఉన్నావు తండ్రి. మమ్మల్ని విశ్రాంతిలో ప్రవేశింపజేస్తూ ఉన్నారు. విశ్రాంతి అంటే మేము ఏదో వేరుగా అనుకుంటాం, కానీ విశ్రాంతి అంటే మాకు ఒక శాంతికరమైన పరిస్థితిని మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభా, మరి ఆ కీర్తనాకారుడు మరణం నుండి తన ప్రాణమును నీవు కాపాడావని, కన్నీళ్లు విడవకుండా తన కన్నులను కాపాడావని, జారిపడకుండా తన పాదములను తప్పించి ఉన్నావని అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అవును ప్రభా, మమ్మల్ని కూడా మీరు ఆ విధంగానే మా ప్రాణములను కాపాడుతూ ఉన్నావు. కన్నీళ్లు విడవకుండా మా కన్నులను కాపాడుతూ ఉన్నావు. జారి పడకుండా మా పాదములను నీవు తప్పిస్తూ ఉన్నావు. ఇంత గొప్ప దేవుడవు ప్రభా, మా ఒక్కొక్కరి పట్ల నీకున్నటువంటి ప్రత్యేకమైన ఆ శ్రద్ధను బట్టి మేము నీకు ఎంతగానో స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా, సజీవులున్న దేశంలో మేము నీ సన్నిధిలో కాలం గడుపునట్లుగా మీరు మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. మమ్ములను సజీవులుగా ఉంచిన దేవా, నీకే స్తుతి స్తోత్రములు. మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును మేము ఇతరులకు ప్రచురించి చెప్పుటకు, ఇతరులకు సాక్షికరముగా మేము జీవించుటకు, మాకు మీరు చేసిన ప్రతి మేలును కూడా అందరికీ కూడా తెలియజేసి నిన్ను స్తుతించినట్లుగా, నిన్ను కొనియాడినట్లుగా, నీకు కృతజ్ఞతలు చెల్లించినట్లుగా మాకు సహాయం చేయమని నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాము దేవా. ఈ సమయమును మీరు మాకు ఇచ్చారు, నీకు వందనములు. కుటుంబంగా సంతోషంగా మేము నిన్ను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. అవును ప్రభా, ఏ కుటుంబంలో అయితే కలిసి ప్రార్థిస్తారో ఆ కుటుంబము ఎంతో స్థిరంగా ఉంటుంది ప్రభా. నాయన, అలాంటి కృప ప్రతి ఒక్క కుటుంబానికి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా. మరి మా కుటుంబాలలో మీరు శాంతిని, సమాధానం అనుగ్రహించండి. ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానం లేదో ఆ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలలో తండ్రి నీవు ఉండి ప్రభా, ప్రతి కుటుంబంలో కూడా శాంతిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. కుటుంబాలలో ఉన్న వృద్ధులను దీవించండి, వారికి ఎంత మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్నారులను దీవించండి, వారిని నీ దయందును మనుషుల దయను వర్ధిల్లజేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. పిల్లలు చక్కగా స్కూల్కి వెళ్ళినట్టుగా సహాయం చేయండి. మంచి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దయచేయండి ప్రభా. మరి వారిలో నాయన మంచి జ్ఞానం అనుగ్రహించండి. అన్నిటికంటే ముఖ్యంగా నీ జ్ఞానమందు మేము వారిని పెంచినట్లుగా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా
మంచి జ్ఞానము, ఆత్మీయ జ్ఞానమును అనుగ్రహించమని, ప్రతి ఒక్కరిని ఆత్మతో అభిషేకించమని ప్రార్థిస్తున్నాము. ఈ దినము అనేకమైన మంచి శుభవార్తలు విన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా తండ్రి దేవ, ఆ విధంగా వారిని మీరు దీవించినందుకు కూడా నీకు వందనములు. ఎవరెవరైతే నాయన ఇంకా మాకు ఏమీ జరగలేదనే ఒక కురుంగుదలతో ఉన్నారో వాళ్ళని మీరు దయ ఉంచి ఆశీర్వదించి వారికి తప్పకుండా మీరు తగిన కాలంలో సహాయం చేస్తారన్న విశ్వాసంతో నీ పట్ల ఒక విశ్వాసం కలిగి కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. సంతానం కొరకు ఎంతగానో ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి. వారిని సంతాన దీవెనతో నింపమని ప్రార్థిస్తున్నాము. ప్రభానైనా మరి గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఈ సమయంలో ప్రసవంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి చక్కని ప్రసవం అనుగ్రహించండి. ప్రభా, ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించండి. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఈ సమయంలో ఎవరెవరైతేనైనా ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారు, ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారు హాస్పిటల్స్లో ఉన్నట్లయితే వాళ్ళను త్వరగా ట్రీట్మెంట్ వారికి అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాము. వారికి కావాల్సిన ఆరోగ్యమును శీఘ్రంగా దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఎంతోమందినైనా హాస్పిటల్స్లో ఉన్నారు. వారికినైనా వారు అనేక మంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు. మరి వెంటిలేటర్ పై ఉంటున్న వారు అనేకులు ఉన్నారు. ప్రభా, ఐసీయూలలో ఉన్నటువంటి వారు ఉన్నారు. దయ ఉంచి వాళ్ళని మీరు తాకండి, ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. కుటుంబ సభ్యులకు ఎంతో ఆందోళన ఉంటుంది నాయన, ఆ ఆందోళనంతా తీసివేయమని ప్రార్థిస్తున్నాము. ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. తండ్రి, మీరు కృప చూపించమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, మరి డాక్టర్లకు, నర్సులకు, ఇతర సిబ్బందికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి. రాత్రి వేళ డ్యూటీలు చేసినటువంటి వారికి ఓపికను, సహనం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, అదేవిధంగా రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి ఇతర సిబ్బందిని, ముఖ్యంగా సైనికులను, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి అనేక మందిని దీవించండి. ప్రభా, వారికి కావాల్సిన అప్రమత్తత అనుగ్రహించండి. వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, కాపుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఈ రాత్రి వేళ ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళని కూడా మీరు దీవించండి. క్షేమంగా వారి యొక్క ఇళ్ళకు చేరినట్లుగా సహాయం చేయండి. వారి వాహనాలపైన రక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, దారి అంతట్లో కూడా నేను ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, ఎంతోమందినైనా కృంగుదలలో ఉన్నారు. ముఖ్యంగా అప్పుల బాధలో, ఆర్థిక ఇబ్బందులలో, అనేక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు. తండ్రి, కృపతో కనికరంతో సహాయం చేసి ప్రభా వారికి మీ యొక్క దయను ప్రసాదించండి. ముఖ్యంగా ప్రభా, మీరు ఎంతగానైనా మరి వారి యొక్క కృంగుదలలో ఒక్కొక్కసారి డిప్రెషన్కు గురవుతారు. ఎంతగానో ప్రభా మరి చాలా బాధపడుతూ ఉంటారు కదా మా తండ్రి. కృప చూపించమని వేడుకొంచున్నాము. నీ కాపుదల వారికి దయచేయండి. వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది అన్యాయానికి గురైన వారు ఉన్నారు. కోర్టులో సమస్యలు, ల్యాండ్ సమస్యలు, అనేక సమస్యలతో బాధపడుతూ మరి విసిగి ఉన్నటువంటి వారు అనేకుల పక్షంగా తండ్రి మీరు వ్యాజ్యమాడమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, ఎలాంటి ఆసరా లేనటువంటి వారు ప్రభా, అనేక మంది అనాథలుగా ఉన్న వృద్ధులు, చిన్నారులు, వీరందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది శ్రమ పడుతున్నారు, దుఃఖపడుతున్నారు, వేదన పడుతున్నారు నాయన. ప్రభా, మాకు తెలియదు కానీ తండ్రి మీరైతే అన్నీ చూస్తున్నారు కదా. ఈ యొక్క కన్నులు ప్రభా ఈ లోకమంతా కూడా సంచరిస్తూ ఉన్నాయి, దృష్టిస్తూ ఉన్నాయి. మా తండ్రి, కృప చూపించమని, దయ చూపించమని, ప్రతి ఒక్కరికి కూడా నాయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, నీ బిడ్డలు ఎంతమంది అయితే కష్టాల్లో ఉన్నారో, ఇరుకులలో, ఇబ్బందులలో ఉన్నారో వారందరికీ ప్రభా మీరే సహాయం చేయగలిగిన దేవుడై ఉన్నారు. మీరు ప్రేరేపించిన వారు తప్పకుండా వెళ్ళి వారికి సహాయం చేస్తారు. అతని మేము నమ్ముతున్నాము. నీ కాపుదల పైన ఎంతో విశ్వాసం ఉంచి మేము అడుగుతున్నాము. సహాయం చేయమని వేడుకుంటున్నాం నాయన. ప్రభా, అదేవిధంగా ఎంతోమంది నిద్రలేమికి గురై బాధపడుతూ ఉన్నారు. మరి ఎంతో దుఃఖము, వేదన, కృంగుదల, ఏ ఏ పరిస్థితులు వారికి నిద్రలేమిని కలుగజేస్తున్నాయో, ఏ టెన్షన్లు, ఏ ప్రెషర్స్ వారికి ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము. వాటి నుంచి నాయన వారికి విడుదలను యేసునామములో దయచేయమని ప్రార్థిస్తున్నాము. సంపూర్ణంగా నాయన వారు నీపైన ఆధారపడి నీ యొక్క వాక్యమును ధ్యానించుకుంటూ, నిన్ను ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయండి. ప్రభా, మరి
వారి హృదయాలలో కోపము ద్వేషం ఏమైనా ఉన్నట్లయితే దానిని తీసివేయమని కూడా వేడుకొంచున్నాము. ప్రశాంతమైన సమాధానకరమైన స్థితిని వారి హృదయాలలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభాదేవ, నీవు దయగల దేవుడవు తండ్రి. ఎంతోమంది రక్షణ లేని స్థితిలో ఉన్నారు, రక్షణ దయచేయండి. ముఖ్యంగా ప్రభా, ఎంతోమంది కఠిన హృదయాలు కలిగి నీ యొక్క సిలువ విలువను తెలుసుకొనలేక, నీ సిలువ త్యాగాన్ని గ్రహించలేక, అంగీకరించలేక ఉన్నారు. అలాంటి వారి హృదయాలను తెరవండి ప్రభా. మా తండ్రి దేవ, వారికి మనస్సు అనుగ్రహించమని వేడుకొంచున్నాము. వారి మనోనేత్రాలను తెరవండి ప్రభా. మా తండ్రి, వారితో మీరు మాట్లాడండి ప్రభా. వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. ఏ విధంగా మాట్లాడతారో నీ పరిశుద్ధాత్మ కార్యమును వారి జీవితంలో తప్పక జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది నాయన వ్యసనాలకు గురై నీకు దూరంగా ఉంటున్నారు. వారందరినీ కూడా నీ వైపునకు ఆకర్షించుకొని ప్రభా, వారిని విడలుగా మారునట్లుగా సహాయం చేయండి ప్రభా. ఏ ఒక్కరూ నశించిపోవడం నీకు ఇష్టం లేదు నాయన ప్రభా. మా ప్రియులందరి కొరకు ఆ విధంగా మేము ప్రార్థిస్తూ నాయన నిన్ను వేడుకుంటున్నాము మా ప్రభా. అలాంటి బిడ్డలున్న ప్రతి కుటుంబంలో ఎంతోమంది నాయన వేదనతో, దుఃఖంతో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. మీరు మా ప్రార్థనలు అంగీకరించి ప్రభా, ప్రతి ఒక్కరికి కూడా ఆ విధమైన సహాయం అనుగ్రహించమని, ప్రతి ఒక్కరూ నీ వైపుకు తిరిగినట్లుగా వారి హృదయాలను తెరవమని నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం దేవా. నువ్వు చేసినావని నమ్ముతున్నాము. నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము. తగిన కాలంలో మీరు చేస్తారు మేము నమ్ముతున్నాం ప్రభా. నీకే వందనములు. ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మమ్మల్ని నీ కాపుదలకు అప్పగించుకుంటున్నాము. మా పైన నీ రక్తపు కంచె వేయండి ప్రభా. రేపటి దినమున రొటీన్గా మేము చేయవలసిన పనులన్నీ ఎన్నో ఉన్నాయి తండ్రి. మా ఎదుట అనేక ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మేము ఏ ఏ ప్రణాళికతో అయితే సిద్ధపడ్డామో ఆ ప్రణాళికను బట్టి నీకు వందనములు తండ్రి. నీవు ఇచ్చిన జ్ఞానం చేతనే మేము సిద్ధపడ్డాము. వాటిని మేము వాటిని మేము పనిలోకి, ఆచరణలోకి పెడుతుంటుండగా సమస్తమును కూడా నాయన విజయవంతంగా జరిగించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. మా జీవితాలలో మీరు అన్ని రోజులు కూడా మీరు కాపాడుతూ నడిపిస్తున్నారు. రేపు కూడా ఆ విధంగా చేస్తారు. విశ్వాసంతో మేము ముందుకు సాగుతున్నాము. మరి ఈ రాత్రి నిద్రించబోతుండగా మా చుట్టూ నీ యొక్క దూతల కాపుదల కంచె ఉన్నందుకు నీకు వందనములు. మంచి నిద్రను అనుగ్రహించండి ప్రభా, విశ్రాంతిని అనుగ్రహించండి. ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో కానీ, అనారోగ్యంలో కానీ కలగకుండా, ఏ తెగులు మీ గుడారం సమీపించదని మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం మమ్మల్ని దీవించి నడిపిస్తూ ప్రభా, ఎలాంటి టెన్షన్కు కూడా మేము గురి కాకుండా మంచి విశ్రాంతితో నిద్రించి ఉదయకాలంన సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించుటకు మాకు కృప దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అతి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.